హలో నందిని. హలో సార్. హౌ ఆర్ యూ నాన్న? ఫైన్ సార్. ఈరోజు నాతో పాటు ఉన్నటువంటి స్టూడెంట్ నందిని. షీస్ ఫ్రమ్ రాజంపేట్. సో ఇంటర్మీడియట్లో తను వన్ ఆఫ్ ది స్టేట్ టాపర్ ఎంపీసీ గ్రూప్ నుంచి వచ్చింది. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ షీ స్కోర్డ్ 987 అవుట్ ఆఫ్ 1000. కరెక్టేనమ్మా? నందిని, ఇంటర్మీడియట్లో 987 అవుట్ ఆఫ్ 1000. సో వన్ ఆఫ్ ది స్టేట్ టాపర్. నీకు వచ్చిన మార్క్స్కి బీటెక్లో మంచి సీట్ రావడం పెద్ద కష్టమే కాదు. లేకపోతే ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ డీమ్డ్ యూనివర్సిటీలో కానీ అడ్మిషన్ తెచ్చుకోవడం కూడా విత్ స్కాలర్షిప్. ఐ రిపీట్, విత్ స్కాలర్షిప్ పెద్ద కష్టమేం కాదు. ఐఐటి కూడా నువ్వు సీరియస్గా ప్రిపేర్ అయితే ఐఐటి ఫస్ట్ అటెంప్టో సెకండ్ అటెంప్టో సీటు కొట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఇవన్నీ కాదనుకొని బై ఛాన్స్ సీఏకి వచ్చావా, బై చాయిస్ సీఏకి వచ్చావా? అంటే ఏదో ఎక్కడా దొరకలేదు కదా అని చెప్పి సీఏకి వచ్చావా, లేదా నాకు సీఏనే కావాలని సీఏ పట్టుతో వచ్చావా? సీఏనే కావాలని వచ్చావమ్మా? గ్రేట్. ఎంసెట్ రాసావా? రాయలేదు సార్. సో అసలు వద్దనుకున్నావు? ఎస్ సార్, వద్దనుకున్నా. ఐఐటి కూడా అటెంప్ట్ చేయలేదా? నో సార్. నిన్ను ఇంతమంది డిస్కరేజ్ చేస్తున్నా కూడా నిన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారా బలంగా? పేరెంట్స్ సార్. పేరెంట్స్ అయితే బలంగా ఎంకరేజ్ చేశారు. ఏం చదువుకున్నారు నాన్న పేరెంట్స్ ఇద్దరు? ఎడ్యుకేటెడా, నాట్ సో ఎడ్యుకేటెడా? నాట్ సో ఎడ్యుకేటెడ్. అయినా మరి వాళ్ళకి సీఏ గురించి ఇంత అవగాహన ఉందంటే రియల్లీ గ్రేట్, రియల్లీ గ్రేట్.